హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. పొద్దున్న ఎన్ని గంటలు లేసాము? 7:30కి అయితే పడుకొని లేసాం అనమాట. లెగిసి ఇంకా మా పిల్లలు బ్రష్లు చేశారా లేదో వాళ్ళ తాతయ్య తోటి బయట తిరగడానికి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయాను. అసలు ఇక్కడ చలి అనిపించట్లేదు నాకైతే. చల్లటి నీళ్ళతోనే పోసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ లోకి ఉప్మా చేయాలనుకుంటున్నాను. సేమియా ఉప్మా. ఎప్పుడు కూడా ఊరొస్తే చాలు మా మామయ్య ఏమో ఏం కావాలో చెప్తే 3-4 వెరైటీలు అయితే తెచ్చేసేవాళ్ళు టిఫిన్లు. ఇప్పుడు అలా కాదనమాట, ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నాను. తక్కువ ఆయిల్, మంచి హెల్తీగా. తింటావా ఉప్మా? ఓకే. సేమియా ఉప్మా కోసమని ఇంక క్యారెట్లు, బీన్స్ అన్ని కూరగాయలని కట్ చేసుకుంటున్నాను. తర్వాత చేస్తా. మా పిల్లలు అయితే ఇంటికి వచ్చారు. ఆ ఇంట్లో ఖుషి టీవీ చూస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక పిల్ల కూడా వచ్చింది అనమాట. ముగ్గురు కలిసి చూసుకుంటున్నారు. వెలుగు నక్షత్రం, క్రాంతి నక్షత్రాలను మీరు చూసారు. వెలుగు నక్షత్రం, క్రాంతి నక్షత్రం. సేమియా ఉప్మాకి కూరగాయలన్నీ కూడా వేస్తాను. ఇవైతే ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇంకా వాటర్ అయితే వేసేస్తున్నాను. మనం ఇప్పుడు గ్లాస్ సేమియా తీసుకున్నాం అనుకోండి, గ్లాసున్నర లేదంటే గ్లాస్ పావు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ లో సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా వాటర్ కొంచెం బాయిల్ అయితే సేమియా వేసేయడమే. ఇదిగోండి, సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఈ సేమియా ఉప్మా అయితే నాకు మా నలుగురికి సరిపడేటట్టే చేశాను. మా బాప మా మామయ్య ఏమో టిఫిన్ వాళ్ళకి అలవాట్లేవంట, ఇంకా పకాల అన్నమే తింటా అన్నారు. ఆల్రెడీ అక్కడ మా మామయ్య అయితే పకాల అన్నం అయితే తింటున్నారు. ఎండలో కూర్చొని తింటున్నారు. ఏం చలి మామయ్య, అసలు చలి లేదు. మాకు అక్కడ చలితో పోలిస్తే చలి అనిపించట్లేదు. అక్కడ ఈ టైంకి అసలు కోట్లే తీసుకోవాలం కాదు. ఇక్కడ నేను పోసుకున్నా చల్లటి నీళ్ళు. సేమియా ఉప్మా అయితే ఇంటికి తీసుకుని వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే సేమియా ఉప్మా తినిపించేస్తాను. మా పిల్లలు తినిపిస్తూ నేను కూడా కొంచెం తినేస్తాను. ఇంక ఈ పూటకు నో ప్రోటీన్, ఎక్కువ వెజ్జెస్ వేసుకుని తింటున్నాను. మా పెద్దోడు అడుగుతున్నాడు ఆ ఇంటికి వచ్చి, అమ్మా తాత మన కోసం టిఫిన్ తీసుకురాలేదా అని. బాగా అలవాటు అయిపోయినారు. రాలేదు, నేను ఇంటి దగ్గర చేస్తున్నా అంటే ఓకే అన్నాడు. టిఫిన్లు అయితే అయిపోయి ఇంక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ లోకి వంట అవుతుంది అనమాట. దొండకాయ ఫ్రై అలాగే పప్పు టమాటా. త్వరగానే వంట చేసేస్తున్నాను. ఎందుకు అంటే అందరం కలిసి హిరమండలం వెళ్ళాలనుకుంటున్నాము. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అందుకోసమని. మధ్యాహ్నం లంచ్ లోకి మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్ గానే వండేసాను. నా కోసం 2 ఉడకబెట్టిన గుడ్లు, తర్వాత దొండకాయ ఫ్రై చేశాను. నెక్స్ట్ ఇది పప్పు టమాటా అన్నమాట. ఇంకా వైట్ రైస్ ఇక్కడ ఉందనమాట. వార్పు ఇంకా వార్పు ఎత్తలేదు, లోపల వైట్ రైస్ ఉంది. నెత్తల్లా సరే సరే. మాకోసం నెత్తలు కొన్నారంటే మా బాపాలు. మా మామయ్య అయితే ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండిపోతారు. మా మామి రారు, మా బాప మా నలుగురు వెళ్తాము. జస్ట్ మీరు ఉండిపోతారు తాతతోటి. ఓయ్ తాతతోటి ఉండిపోతారా? ఉండరా? ఇదిగోండి, ఇవన్నీ కూడా చామంతి పూలు అనమాట. మంచిగా ఉన్నాయి. ఇప్పుడు 2-3 తీసి పెట్టుకుంటా. మాట్లాడరా, మాట్లాడు. చిన్న ఆయనమ్మ నేనే చేశాను ఉప్మా. పొద్దున్న ఉప్మా తిన్నారు. ఎక్కడికి వెళ్ళలే, ఊరికే అలాగే మామయ్య తీసుకెళ్ళి తెచ్చాడు. వంట అంతా చేసి అందరం రెడీ అయ్యేసరికి టైం అయితే 12 అయిపోయింది. ఇంక ఇప్పుడు బయలుదేరామన్నమాట. హిరమండలం మెలగ మాకు దగ్గరలోనే ఉంటది కాబట్టి కాస్త లేట్ అయినా పర్లేదులే అనేసి నిదానంగా బయలుదేరాము. వస్తుంది, నాన్నమ్మ కూడా వస్తుంది. అవును. బాప పండగకి బట్టలు కొనేసుకున్నారా? మరి మేము ఈ సంవత్సరం అక్కడ నుంచి తీసుకొని రాలే. ఎక్కడ తీసుకుందాం అనేసి. ఫోన్ తీసుకో ఒకసారి. మామయ్యకి వద్దా? జోషి, నాన్నమ్మకి చీర కొంటావా? కొంటావా? ఒక మంచి చీర కొంటావా? ఏ కలర్ కొంటావు? ఏ కలర్ కొంటావు? డీప్ బ్లూ అంటే నాన్న షర్ట్ కలరా? కలర్ కూడా చెప్తాను. ఇంక ఇప్పుడు బయలుదేరాము, వెళ్తున్నాము. మా బాబు ఇయర్ రింగ్స్ అయితే ఏవో కొంచెం ఇరిగిపోయాయి అంట. అవి మార్పించుకోవడానికి అయితే బంగారం షాప్ వచ్చాం ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా పట్టీలు అయితే తెగిపోయాయి. ఈ పట్టీలు అయితే 2-3 సార్లు అతికించాను, అయినా కానీ తెగిపోతున్నాయి. కొత్త పట్టీలు తీసుకునే టైం వచ్చేసింది. ఇంకా కొత్త పట్టీలు అయితే చూస్తున్నాను. మా పాప ఇయర్ రింగ్స్ అయితే ఫైనల్ చేసేసింది. ఈ ఇయర్ రింగ్స్ మా బాబు ఫైనల్ చేసింది. ఇవి పావుకి కొంచెం తక్కువ ఉన్నాయంట. ఎలాంటి పట్టీలు సెలెక్ట్ చేశాను. తర్వాత ఈ పట్టీలు కూడా చూసాను. మా బాబుకి అడిగితే నీకు ఈ పట్టీలే బాగుంటాయి అంటుంది.
నేను కూడా ఈ టైప్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇవే ఫిక్స్ మా బాబు సెలెక్ట్ చేసింది. మా బాబు ఇయర్ రింగ్స్ తీసుకుంది, నేనేమో పట్టీలు తీసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ఇద్దరికి గాజులు చూస్తాము. గాజులు ఇదిగోండి, ఎప్పుడు నేను కొంటాను ఇక్కడే అనమాట, ముంబై జ్యువెలర్స్ అనమాట. ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాను. మా బాబుకి నాకు నచ్చిన గాజులు అయితే తీసుకుంటాము. ఇందులో సెలెక్ట్ చేయండి రా, నాన్నకి నాకు ఏదో ఒకటి. బోల్డెన్ మోడల్స్ వచ్చినట్టున్నాయి ఈ షాప్ లో. నాకు బోల్డెన్ మంది సబ్స్క్రైబర్స్ కూడా కలుస్తున్నారు. మీ పేరేంటండి? స్వాతి గారంట, నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారంట. మా బాప నావి గాజుల సెలక్షన్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే శారీ పిన్స్ అయితే చూస్తున్నాను. నాకైతే ఇది బాగా నచ్చింది, ఇది తీసుకుంటున్నా. మా బాప ఏమో ఈ గాజులు తీసుకుంది బ్లూ కలర్, నేనేమో నార్మల్ సింపుల్ అయ్యే కొంచెం తీసుకున్నా. ప్యాక్ చేస్తారు డజన్. తర్వాత మా బాప స్టిక్కర్లు తీసుకుంది. తర్వాత నేనేమో శారీ పిన్ను, అలాగే కొన్ని సెంటర్ క్లిప్స్ అన్నమాట, హెయిర్ క్లిప్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా గాజులు, సైడ్ గాజులు అయితే చూస్తున్నాము. ఇవైతే చూడడానికి బాగున్నాయి కానీ కొంచెం గట్టిగా లేవు, ఇలాగంటే వంగిపోతున్నాయి. అదే తీసుకోలేవద్దని ఆలోచిస్తున్నా. ఇంక ఇదిగోండి ఈ సైడ్ బ్యాంగిల్స్ అయితే ఇవి తీసుకుంటున్నాను నేను. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి, ఎప్పుడు రెగ్యులర్ గా తీసుకునే ప్యాటర్న్ లాగా లేవు. ఇలా వచ్చాయి అనమాట బ్యాంగిల్స్. మా బాప ఏమో ఇవి తీసుకుంటుంది. ఫస్ట్ అయితే వద్దే వద్ద అన్నది, ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు తీసుకో బాప అంటే ఇవి సెలెక్ట్ చేసుకుంది మా బాప. అంతే అండి, మావి ఇది కాస్త లెక్కెట్టేసి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. అన్ని రేట్లు కాస్త చూసేయండి. అవునవును, మొత్తం కలిపి 1250 అయిందంట. రౌండ్ ఫిగర్ చెప్పండి. రౌండ్ ఫిగర్ 1000 అంటే ఓకేనా? 1200 చేసుకోండి. మా బాపల ఇంట్లో ఉల్లిపాయలు దంచుకునేది లేదు, వెల్లుల్లి దంచుకునేది తీసుకుందామని వచ్చాము. ఇంక ఈ చిన్నదేమో 180 అంటున్నారు. 150 అడిగితే కార్డు లేకుండా తీసుకోమంటున్నాడు. కరెక్ట్ గా చెప్పండి, 150కి ఇచ్చేయండి. మేము మరి తక్కువ అడగలేదు కదా. చూడండి 180 దాని మీద రాసుకుంటారు, రాసుకున్నది రేట్ అయితే. ఇప్పుడు మొత్తం వెళ్తుంది, సేల్ కట్ చేస్తాను మొక్క. ఇది బాగా సరిపోయింది. అది కూడా ఇలాగే చేసినాయి. మా బాపవి చెవిట్లోనివి కొంచెం రిపేర్ ఉంటే ఆ రిపేర్ కి సరాబ్కి ఇచ్చామన్నమాట. అవి కూడా అయిపోయి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడు టైం అయితే 2 అయిపోయింది. మా పిల్లలేమో కాళ్ళు నొప్పులు ఆడుతున్నాయట. మా ఇద్దరు షాపింగ్లకి తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి కార్ లో కూర్చున్నారు. ఇప్పుడు మేము వెళ్తున్నాము. అసలు ఇక్కడ సమ్మర్ లాగే అనిపిస్తుంది, అసలు వింటర్ సీజన్ లాగే నాకు అసలు అనిపించట్లేదు. మాధవి మా అమ్మ అయితే ఇంకా ఏవో సామాన్లు కొనాలంటే అవి కొంటున్నారు. నేను మా పిల్లలు అయితే కార్ లో కూర్చున్నాము. మా పిల్లలు జ్యూస్ తాగుతా అన్నారు. గ్రేప్ జ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అనమాట, తాగుతున్నారు. బాగుందమ్మా, ఎలా ఉంది? స్వీట్ గా ఉందా? కొంచెం ట్యాంగీ అండ్ స్వీట్ గా ఉందా? ఎండ బానే ఉంది ఇక్కడ, చలికాలంలో అయితే లేదు. హల్దియాలో అయితే అసలు మధ్యాహ్నం పూట కూడా ఇంత ఎండ ఉండదు అసలు. బాపా ఈ చీర నేను తెచ్చిందే కదా, ఇంతకు నుంచి అనుకుంటాను, ఎక్కడో చూసినట్టు అనుకుంటాను కానీ గుర్తు రాలేదు. తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేసాం కదా, అప్పుడు మేము అక్కడ తీసుకున్నాం. ఇదే అయిపోయిందమ్మా, షాపింగ్ అయిపోయింది, వెళ్ళిపోవడమే. ఆకలి వేస్తుందా? జ్యూస్ తాగర్లే. ఆహా, మరేమైతే ఆకలి వేస్తుంది. ఏం జ్యూస్ తాగారా? మరి నాకు నానమ్మకో డ్రాక్స్ పళ్ళు జ్యూస్ తాగారట. ఐస్ వేయించలేదులే. మా షాపింగ్ కి పాపం వీళ్ళ కాలు పీకని 2 అయిపోయింది, మరి మళ్ళీ ఆకలి అంటారని. సరే ఇంక నేను అన్నాను, పర్లేదులే బాప్ప, పని అయిపోతే ఇంటికి వచ్చాక వండుకుంది మా అన్నను. మా బాప్ప వద్దొద్దు లేట్ అయిపోద్దేమో అనేసుకొని ముందే వంట చేసామంటే వంట చేసి వచ్చాము. లేకపోతే ఇటు నుండి వెళ్ళి ఇప్పుడు వండుకొని తింటే సాయంత్రం అయిపోయేది. కన్ని పనులు అయిపోయి మా బాప్పకి నాకు బొట్టు బిళ్ళలు, రబ్బర్ బ్యాండ్లు, గాజులు లేడీస్ కార్నర్ లో కొనుక్కున్నాము. ఆ తర్వాత గోల్డ్ షాప్ లో నేను పట్టీలు తీసుకున్నాను. మా బాప ఏమో ఇయర్ రింగ్స్ తీసుకుంది. తర్వాత వేరే రకం ఇయర్ రింగ్స్ అనమాట, కొంచెం డ్యామేజ్ అయితే అవి రిపేర్ చేయించాము. 39,000. బాపవి పాతవి ఇచ్చేయగా 11,000 పడినాయి. నీకేంటి తెలుసు? అవి పాతవి రిపేర్ చేయించాము. మరి బంగారం మరి ఏటి 1,80,000 ఉందట. పదండి తిందాం, పదండి. చలో జ్యూసులు తాగినారట, జ్యూసులు అందుకే నేను పాతుకున్నారు మనోళ్ళు. ఇంక ఇప్పుడు లంచ్ అయితే చేసేస్తున్నాము. నేనైతే ప్రోటీన్ కోసం గుడ్లు ఉడికించేసుకున్నాను, 2 గుడ్లు. నెక్స్ట్ కొంచెం అంత పెరుగు, రైస్, దొండకాయ ఫ్రై, పప్పు, టమాటా. హిరమండలం నుండి వచ్చిన తర్వాత అందరము లంచ్ చేస్తాము.
ఇప్పుడైతే మా బాప్ప నేను కలిపి గొట్టాల జంతికలు అయితే చేయాలనుకుంటున్నాము. ఇదిగోండి జంతికలు. ఇంకా జంతికల పిండిలోన పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి ఆ వాటర్ అయితే వేసుకున్నాము కారంకి. తర్వాత సాల్ట్ వేసింది మా బాప్ప, నువ్వులు వాము వేసింది మా బాప్ప. ఎలాగ బాప్ప జంతికల పిండికి ఏది అంత వేసుకోను? అడ్డు బియ్యంకి సాల్ట్, మినపప్ప, పుట్నాల పప్పు పావు కేజీ, మినపగుళ్ళు, సగ్గు బియ్యం కూడా వేసినవా? అడ్డు బియ్యంకి పావు కేజీ సగ్గు బియ్యము, పావు కేజీ పుట్నాల పప్పు, పావు కేజీ మినపగుళ్ళు వేసిందంట మా బాప్ప. ఇప్పుడు మొత్తం కలుపుతుంది. మా బాప్ప నేను కలిసి ఎప్పుడు ఇలాంటి పిండి వంటలు ఏటి వండలేదు. ఫస్ట్ టైం అనమాట. 8 సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళయ్యి. ఫస్ట్ టైం జంతికలు వండుతున్నాము. నేను ఇలాగా సట్టం మీద చిన్న చిన్న జంతికల్లాగా పిండుతుంటే మా బాప్ప ఏమో ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసేస్తుంది. 2 సైడ్లు అటు ఇటు తిప్పి. మనం ఎప్పుడు పండగ కలిసినప్పుడు నువ్వు వండా బాప్ప? మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళుగా. విజయవాడలో ఉన్నప్పుడు వండేవాళ్ళం. విజయవాడలో ఉన్నప్పుడు ఎక్కువ పండగకి వచ్చేవాళ్ళం కాదు కదా. మాకు స్కూల్లో అవి తక్కువ రోజులు సెలవులు అప్పుడు, అందుకని వచ్చేవాళ్ళం కాదు. ఓన్లీ వేసవి సెలవుల్లో వచ్చేవాళ్ళం. మా నాన్న ఇప్పుడు అంటే ఇలా ఉన్నాడు కానీ అప్పుడైతే అసలు పడుకునే ఉండేవాడు పండుగ టైంలో. మా పిల్లలేమో అక్కడ కోళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నారు. కోళ్ళతో ఈ చీర మేము తెచ్చిందే కదమ్మా, హల్దీలో కొన్నాం కదా మాది తిరుపతి. అక్కడ అవునవునవును, ఇద్దరిది సేమ్ డిజైన్, కలర్ వేరు. అమ్మా మీ చిన్నప్పుడు మరి మీ తాతగారి ఇంటికి వెళ్ళేవాళ్ళ? గోనభద్ర వెళ్ళేవాళ్ళ? దసరాకి వెళ్ళేవాళ్ళ? కళ్ళంలో అయ్యాయిగా. మా చిన్నప్పుడు కూడా మేము వెళ్ళేవాళ్ళం ఫుల్గా. కళ్ళంలో ఫుల్గా లాటరీలని. పండుగకి మంచిగా బాగుండేది పాత ఊర్లో. కాయ రాజాకాయ్ ఇంకేవో అంటారుగా, అలాంటివన్నీ ఉండేవి. కోడి పందాలు మన సైడ్ ఎప్పుడు అయ్యేవి కాదు. ఇప్పుడిప్పుడే వేస్తున్నారు కోడి పందాలు, అప్పుడేం ఉండేవి కాదు. తీసుకో మా బాప నేను ఇక్కడ వండుతాను. మా అన్నయ్య, మా వదిన, మా యోక్షిత్తు, మా మేనల్లుడు అయితే వచ్చారు. బయటే ఉంటాడు అక్కడ. ఇంకా అవలేదు మీవి? అవును, ఇదిగో ఇంకొంచెం ఉంది, అయిపోతాయి. యోక్షి అత్త చేసిండ్రా, బాగుందా? సూపర్ నచ్చా సూపులు? చెప్పు. తిను. బాగున్నాయా? సూపరా? ఎవరమ్మా చిన్న పెద్ద ఎవరు ఇల్లు? వీళ్ళు ఎవర్రా? వీళ్ళు ఎవరు? షర్ట్ కూడా సరిపోద్ది. ఓకే సరిపోతుంది. నీకు తెచ్చారంట మా అత్త మామ. ఆడు పెద్ద అయినా ఇద్దరి మెజర్మెంట్స్ ఒకటే సేమ్. ఓకే అంతే, 2 సేమ్ సైజు దొరకలేదు. అదే ఆఫ్లైన్ లో సేమ్ సైజ్ దొరకవచ్చు, 1 ఇంచెస్ ఉంటది. ఓకే చాక్లెట్ తింటావా? తినకూడదు కదా, తినకూడదు. జంతికలు అయితే అయిపోయి ఇంకెందుకంటే లాస్ట్ కొంచెం పెద్దగా వేస్తాను. మా బాప్ప నేను లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా వెంటనే ఈ జంతికల పని అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా మా అన్నయ్య మా వదిన కూడా వచ్చారు కదా. ఇంకా మేమైతే పెరం దగ్గర నుంచి లేవలేదు. ఇంకా పక్కనే మా బాప్పాలు ఉంటారనమాట, వేరే బాప్పాలు. వాళ్ళ ఇంటికి అయితే చూడడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికల్లా ఇవి కంప్లీట్ అయిపోతాయి. ఇంకా ఈ డబ్బాలో కూడా జంతికలే, ఈ తెప్పేలలో జంతికలే, ఆ తెప్పేలలో కూడా జంతికలే. కోల్గేట్ అనద్దు. మన దసరాకి వచ్చేటప్పుడు చిన్న పిల్లలు కదా, అవేమో ఈ సైజులో అయ్యాయి. ఆడే ఖర్చండి. థ్యాంక్ యూ. మన ఇంటి దగ్గర నుంచా? సరే, అయిపోయినాయి మా జంతికలు చేయడం అయిపోయింది. ఒక బాప్పల ఇంటికి వెళ్ళారు. ఇప్పుడు ఇంకొక బాప్పల ఇంటికి వెళ్తాను అనమాట. మా బాప్ప నేను అక్కడ జంతికలు వంటలు వండుతుంటే మా బావేమో ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. నా పని ఇదేగా. ఇదిగో
ఐ లవ్ యూ. ఏటో ఎక్కడది? మా అన్నయ్య తెచ్చాడు, మా అమ్మల ఇంటి దగ్గర పూసాయట. మీ అమ్మల ఇంట్లో మేడ మీద సన్ సైడ్ మీద ఉన్నాయిగా. సరే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆల్రెడీ నా జడలో చామంతి పువ్వులు అయితే ఉన్నాయి, రేపు పెట్టుకుంటా ఫ్రిడ్జ్ లో పెట్టేసి. ఇక్కడ చామంతి పూలు చూసావు ఎలా పోతున్నాయో? చూసాను. మేము అక్కడ ఎన్ని ఎరువులు వేసి ఏం చేసినా బతకో సరిగ్గా పూలు ఇవి కూడా ఇన్ని పోయావు. ఇవన్నీ అంటే ఇవన్నీ నాటువే, ఇవి కూడా ఒకటే. నాటువే మరి, నాటువే. అయినా ఊర్లో కాబట్టి మంచిగా పెరుగుతాయి. ఏ ఎరువులు వేయక్కర్లేదు, ఏమి వేయక్కర్లేదు. మట్టిలో సారం ఉంటే ఏ పువ్వుల మొక్క అయినా ఏ మొక్క పెట్టినా బతుకుతుంది, పెరుగుతుంది. ఈ సినిమా చూసుకుని వస్తారంట. ఆ కారు నుంచి సత్తలేదు మళ్ళీ నేను తెల్లగా ఎడతాను. అప్పుడు నాకు కూడా అన్నవా మరి లేవు, ఇప్పుడు వచ్చి మొన్న మంచి పెట్టండి మీరు తినేది కేజీ రాదు కేజీ కావట్లేదు. కేజీ గ్యారంటీ. మటన్ చెప్పాము ఈ మధ్యన వాళ్ళ గుంపులు కాదు కాదా, రేపు చేసుకొని తినేయండి రా. అదే కొంచెం ఎండిపోద్ది. ఎండిపోతే ఖర్చు మీరు ఉంటారు ఇంటికాడ గొప్ప అయిపోద్ది. కట్టేసి కనుమ రోజు కాదు, రేపు చేయండి మంగళవారం. నేను చెప్తాను మీ అమ్మ ఫోన్ చేస్తాను. తినేసి వెళ్ళిపోదురుండ్రా. ఏమి ఈ సెల్లో ఎప్పుడు వస్తారు వాళ్ళు మీరు మొత్తం వేలు ఉన్నాయి. అలాగన్నా అది మా ఇంటికాడ ఎప్పుడు ఉంటారు అయితే. మీ ఇంటికి మళ్ళీ ఉన్నా కదా ఇదే మరి ఇంకేమి. ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి కూడా కార్లు ఫైటింగ్ అవుతుంది. నో బాబా అంత నువ్వు ఆపరా మరి, నువ్వు కూడా వేస్తా. నువ్వు ఇప్పుడు మా చిన్నాడు కార్ తీసుకున్నాడు. కవర్ కవర్ ఇచ్చే. ఎవరిచ్చారు బిస్కెట్? బిస్కెట్ నీకు ఎవరిచ్చారా? అత్త అది కొద్దిగా అత్త వీడియో చేస్తుందిరా. అప్పుడు హాయ్ అన్నావు కదా. హాయ్ హాయ్ అను. హాయ్. నైట్ కొండమంటుంటాడు చూడు. అక్కడ ఆవింటిగా పెద్ద కారణం వల్ల ఆవింటిగా ఉండమని. అయితే రేపు మధ్యాహ్నం మధ్యాహ్నం గిట్ట వచ్చేయండి. మధ్యాహ్నం తినేసి అందరం వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం తినేసి బయలుదేరేట్టుకోవచ్చు. ఉదయానికి ఉదయానికి టిఫిన్ అట, మధ్యాహ్నం కాదు. అయితే గారెల కుడుమ ఏదో ఒకటి చేసిస్తే వండి కొబ్బరి నాటుకోడి చేయించారు. సరే అది బెస్ట్. సినిమాకి రేపు మధ్యాహ్నం టికెట్లు చేశారు మీకు కూడా. మీరు వస్తారమ్మా? అది ఎప్పుడు చేసినాడు? మధ్యాహ్నం 3ంటికా? పాతపట్నం జేజే సినిమాక్స్. అలాగే వస్తాము. నానేసి తెల్లారింటికి ఆ కూర చేసి నేను వండుతాను. బాబా బాబా వెళ్ళొచ్చేస్తారు హెర్మన్. ఏళ్ళ పొద్దున్న కట్ట ఎప్పుడు ఎప్పుడు పిలిచినా రామంటారు. చిరంజీవిదట. బంగారం పండగ అసలు వచ్చి ఎక్కడ నుంచి వచ్చి మీరు వచ్చేస్తే లేకపోతే బండి మీద వచ్చేస్తాం. 6 టికెట్లు చేశారు. ఇప్పుడు రామంటే నీ పరిస్థితి ఏంటంటే ఎక్స్ట్రా క్యాన్సిల్ చేసుకోవడమే. వీళ్ళిద్దరికి వీడికి వేరేవి తీసుకున్నాం. వీళ్ళకి ఆన్లైన్ లో ఆర్డర్ చేసాం. సరిపోతాయా? మరి నువ్వు తెచ్చిన ప్యాంట్లు కూడా మా పిల్లలు పర్వాలేదులే. ఇన్సర్ట్ చేసేయడమే. పొట్టు అయిపోతే బాధ, పొడుగు అయిపోతే ఎప్పుడైనా వేసుకోవచ్చు. మరి మీరు తెచ్చిన బట్టలు షర్ట్ ఓకే, ప్యాంట్ ఏంటి వీళ్ళు కాలేజ్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. తెలుస్తుంది, అంచనాకు తేలేమో. పెద్ద బట్టలు అయితే పర్లేదు. చిన్న వయసు సాంగ్ పెట్టాలా? సాంగ్ రేపు తెల్ల రాయండి అయితే. మీరు మరి రానట్టు ఊరు పండగ పిలుపు. ఇది 5 గంటలకు పాలండి.
10 గంటల తినేసి ఆ తాట మీద రేపు వచ్చారు కదా వచ్చేస్తాం. నాలుగైదు పర్లేదు. వెళ్ళిపోతారు హాయ్ మర్చిపోవా అత్త హాయ్ అండి అనేది కదా అలాగా అమ్మ ముద్దిచ్చి అమ్మ ముద్దిచ్చి అందరికి ముద్దులు పెట్టేస్తున్నాడు బాబుకిచ్చి బాగా ముద్దు పెట్టి అందరికి ముద్దులు పెట్టేస్తున్నాడు వెళ్ళిపోతున్నామని కదా బాబు ముద్దిచ్చి బాబు ముద్దిచ్చి బాబు ముద్దిచ్చి హలో వాళ్ళకి ఇద్దరు కావాలి హలో హలో చచ్చిపోయారు మన దేవుడు రేపు మా ఇంటికి పండక్కి అందరూ కలిసి రండి మర్చిపోవద్దు ఏంటంటావు రండి మామా అంత బాగా బాయ్ లవ్ యూ ఇలాగ లవ్ యూ ఇలాగ లవ్ సరే చెల్లి బాయ్ అత్త బాయ్ మామ చెప్పండి బాయ్ రా బాయ్ పిలుస్తున్నాడు రా బావా పిలుస్తున్నాడు రా రేపు వస్తానులే రేపు ఇప్పుడు వీళ్ళు వచ్చేదాకా ఒప్పుకునేటట్లు లేడు ఆడికి ఇప్పుడు రావనే సరే బాయ్ 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 సరే మా అన్నయ్య వాళ్ళు వచ్చారు వెళ్ళిపోంటారు. ఇంక ఇప్పుడు మేము వండుకోవాలి. వండమంటే వండలేదు. రేపు పొద్దున్న టిఫిన్కి వస్తారంట. నాటుకోడి పసంగా అయిపోద్ది రేపు పొద్దున్న నాటుకోడి. అది ప్రోటీన్ అనమాట. ప్రస్తుతానికి నైట్ ప్రోటీన్ ఎగ్ అనమాట. ఎగ్ బుర్జీ చేసేసి చపాతీలు నేను చేసుకుంటాను. వీళ్ళకైతే మధ్యాహ్నం వండిన టమాటా పప్పు ఉంది. తర్వాత వేడిగా ఇప్పుడు రైస్ పెడతాను. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళైతే ఇంకా నేను మా బాప వంట చేస్తాము. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వేడిగా చపాతీలు ఉన్నప్పుడే నేను తినేస్తున్నాను. 2 చపాతీలు, ఎగ్ బుర్జీ, ఒక క్యారెట్ అనమాట. మా పిల్లలకైతే మాధవి ఆల్రెడీ గోరింటాకు పెట్టేసింది. యాక్చువల్గా ఏంటంటే మా అన్నయ్య మా అమ్మల ఊరు నుంచి గోరింటాకు తీసుకుని వచ్చాడంట మా వదిన కోసము. మా వదిన అయితే ఇక్కడ కొమ్మల్స్ లో ఉంది. మా వదిన దగ్గర నుంచి నాకు మళ్ళీ మా అన్నయ్య అయితే తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నేను పెట్టుకుంటాను. ఆల్రెడీ గ్రైండ్ లో పేస్ట్ చేసేసి తీసుకుని వచ్చాడు. నేను మా బాబు అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసి పెట్టుకుంటాము. నేనైతే ఆల్రెడీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను. కానీ ఇంకోటి మా బొడ్డోళ్ళకి పెట్టాలి కదా, అందుకోసమనే వెయిటింగ్. ఈ లోపల వీళ్ళకైతే చందమామలు పెట్టాను. మాధవికి ఒక పని తప్పింది. లేకపోతే నిన్నటి నుంచే చెప్తుంది వెళ్ళిన తర్వాత గోరింటాకు పెట్టుకోవాలి అని. ఎక్కడే చెట్టు ఉంది మా ఇంట్లో. ఉందిలే కానీ నీకు ఇప్పుడు అవి తెచ్చుకొని జంతికలు చేయడం వల్ల కుదరలేదు. లేకపోతే ఈవినింగ్ పెట్టుకునేదాన్ని. నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా బావ గుడ్డించేసి మా పిల్లలకి అయితే తినిపించేస్తున్నాను. ఆల్రెడీ మా బాప మా మామీ అయితే తినేశారు. ఆ ఇంట్లో టీవీ చూస్తాను వాళ్ళు. మా పిల్లలు అక్కడ ఉంటేనేమో ఆ కార్టూన్ నెట్వర్క్ చెప్తే వేరే దేనివ్వట్లేదు. ఇప్పుడేమో మా బాపాలేమో సీరియల్ చూస్తారు ఏదో ఈ టీవీలో. ఏం అంటించుకోలేదా? మొత్తం అంటించుకొని పెట్టుకోండి దేమి మరి అప్పుడే పెట్టుకోండి. మా పిల్లలైతే అన్నం తినేసిన తర్వాత వాళ్ళ తాతతో ఆ ఇంట్లో ఆడుతున్నారు. నాకేమో లేట్ అయిపోద్ది అనేసి వేగంగా వాళ్ళకి తినిపించేసి గిన్నెలు తోమేసి వచ్చేసి గోరింటాకు పెట్టేసుకుంటున్నాను. నేను ఎవరి బాధ వాళ్ళది. వాళ్ళకి ఆల్రెడీ చేతులు చందమామలు ఎట్టాను. చందమామలతో వాళ్ళ తాతతో ఆడుతాండ్రు. ఫస్ట్ కాలుకి పెట్టేసుకుంటా, తర్వాత చేతులు కూడా పెట్టేసుకుంటా. నేనైతే కాలుకి అలాగే ఒక చేతికి గోరింటాకు అయితే పెట్టేసుకున్నాను. ఇంకొక చేతికి తర్వాత పెట్టుకుంటా. మా పిల్లలకి అడిగేమన్నారు, తీస్తాము చూపించరా అజయ్. ఇదిగోండి ఆరెంజ్ కలర్ పర్లేదు, బాగానే పండేటట్టు ఉంది గోరింటాకు. ఇదిగోండి నా చేతికి అయితే ఇలా వచ్చింది. బాగానే పండుద్ది మాధవికి. మంచిగా కదా, అందుకే పండుద్ది. ఇంక ఇది ఈ రోజు వీడియో. అసలు ముందే మేము ప్లాన్ అయితే చేసుకోలేదు. అప్పటికప్పుడు అలాగా జంతికలు అయితే చేసేసాము. అప్పటికప్పుడు గోరింటాకు పెట్టేసుకున్నాను. ఇంక మా అన్నయ్యలు వచ్చారు. నైట్ కొండమంటే వండలేదు. రేపు పొద్దున్న టిఫిన్ కి వస్తారు మళ్ళీ నాటుకోడి గారెలు. మామ అత్త మళ్ళీ టుమారో మార్నింగ్ వస్తారు. యోక్షిత్ కూడా రేపు సినిమాకి కూడా టికెట్లు అయితే బుక్ చేశాను. అన్నయ్య వాళ్ళకి రమ్మంటే
రాను అంటున్నారు, చూద్దాం. మా బాప్పలకి అడిగితే రాను మా అన్నారు. అమ్మ వాళ్ళు కూడా అడిగితే మా వాళ్ళు రానేసారు. పోనీ మా అమ్మాళ్ళకి కూడా మాదే వాళ్ళ అమ్మ నాన్నకి అడిగితే వాళ్ళు కూడా రారు. మీ నలుగురు ఎవరికి అడగకుండా టికెట్లు చేశాంటారు మా బావ. అంటే మళ్ళీ ఫుల్ అయిపోతాయి కదా, అవును. మళ్ళీ కింద అక్కడ కూర్చొని మళ్ళీ చూడాలి. కావాలంటే రావు. రావు అందుకని. ఇప్పుడు ఉన్న టికెట్లు ఎవరికో ఒకరికి ఇచ్చేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరు రావు. మీ నలుగురు వెళ్తాము, ఇంకో మా రెండు నలుగురు వెళ్తాం. మా ఇంకో నలుగురు రెండు టికెట్లు చూద్దాం ఏమంటారు. అనగనగా ఒక రోజుగా ఇంకా అది రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అయితే వెళ్దాం. ఓకేనా? చిన్నకి రాజాసాబు. ఓకేనా? రాజాసాబు ఎల్లుండి వెళ్దాం. ఓకే, ఇంక ఇది ఈ రోజు వీడియో. నిద్ర వచ్చేస్తుంది. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి వచ్చినట్టు పెద్దడు? కొంచెం స్లోగా చెప్పండి రా. నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? అందుకే ఫాస్ట్ చెప్పేసావా? సరే ఇప్పుడు స్లోగా చెప్పండి ఒకసారి. See you tomorrow. బాయ్ బాయ్, గుడ్ నైట్.